దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మరందరూ కూడా మీ యొక్క కుటుంబ జీవన విధానంలో మీరందరూ కూడా చక్కగా నెమ్మదిని కలిగి ఉన్నారని నేనైతే అనుకుంటూ ఉన్నాను. అటు రీతిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మా కుటుంబంలో అసలు నెమ్మది లేని పరిస్థితే లేదు. మేము ఎప్పుడూ కూడా నెమ్మది కలిగే జీవిస్తున్నాము అనేటటువంటి వారు ఎంతమంది ఉంటారండి? చేతులు ఎత్తమని నేను అన్నగాని, అంత పెద్ద స్పీకర్ని కాదు కానీ నేను మామూలుగా చెప్తున్నాను. మా కుటుంబంలో ఏ కలతలు లేవు, ఏ చింతలు లేవు, ఏ బాధలు లేవు, ఏ బలహీనతలు లేకుండా మేము చాలా నెమ్మది కలిగి కెరటాలు లేనటువంటి గోదావరిలో వెళ్ళిపోయేటటువంటి నావలాగా మా జీవితం నడిచిపోతున్నాను. వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ప్రతి కుటుంబంలో ఏదో కష్టమో, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బందో, ఏదో నెమ్మది లేనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉంటాం. ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక పరిస్థితిలో, అంటే లైఫ్ అనేటటువంటిది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా నెమ్మదిగానే నడుస్తుందని చెప్పడానికి అసలు ఏ కుటుంబం కూడా సాక్షార్థంగా ఉండదు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆ యొక్క ఇరుకు, ఏదో ఒక సమస్య అనేటటువంటిది ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రియులారా, మనం ఏమనుకుంటామంటే నెమ్మదిగానే జీవించాలనేటటువంటిది మనందరి యొక్క ఆలోచన. అయితే ప్రియులారా, ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూస్తే, మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సేవకుడు అయిన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయం పొందకుము, నేను దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశముల నుండి నీ సంతానపు వారిని రక్షించుతున్నాను. అమ్మా, బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మదించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను, గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి ఈ యొక్క విషయాలను ప్రియులారా మనం ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, భయపడకు, విస్మయం పొందకు, దూరంలో ఉన్నటువంటి నిన్ను, లేదనుకుంటే ప్రియులారా నీ యొక్క చెరలోకి వెళ్ళిపోయిన నీ సంతానాన్ని కూడా నేను రక్షించేటటువంటి దేవుడుగా ఉన్నాను. కానీ నిన్నెవడు బెదిరించేవాడు లేడు, నిన్నెవడు అదిరించేవాడు లేడు, నీ మీద తిరుగుబాటు చేసేటటువంటి వాడు కూడా ఎవడు లేకుండా యాకోబు సంతతి అంతా కూడా తిరిగి వచ్చి నెమ్మలించి నెమ్మది పొందుతుంది. కాబట్టి మీరు నెమ్మలించి నెమ్మది పొందుదురు అనేటటువంటి ఆ యొక్క మాట దేవుడు చెప్పాడంటే, ఇప్పుడు వాళ్ళు ఏమి లేదంటే నెమ్మది అనేటటువంటిది లేదు. సుఖముగా జీవించేటటువంటి యొక్క ఆ పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఆ యొక్క సంతానంలో కానీ, ఆ వంశంలో కానీ, ఆ గోత్రంలో కానీ, మీరు ఏమంటే అనుకోండి, అది గోత్రం కావచ్చు, సంతానం అంతా కావచ్చు, వంశం అంతా కావచ్చు, లేదనుకుంటే ఒక్క మనిషి అయినా కావచ్చు. కాబట్టి ప్రియులారా, వారి జీవితంలో బాగా అసలు నెమ్మది అనేది లేదు. కాబట్టి ప్రియులారా, బాగా నెమ్మదిగా ఉండేవాడు ఎవరు అసలు? బాగా చూడంట కరెక్ట్ వాడే. నేను అదే చెప్పాలని కూడా, వాడే బాగా నెమ్మదిగా ఉంటాడు. ఏ గొడవ లేదు వాడికి ఏ గొడవ లేదు. వాడిని చూసి మనం అయ్యో పాపం అనుకుంటాం, వాడు ఏది చూసి అయ్యో పాపం అనుకోండి. ఎన్ని కుక్కల మందలు ఉన్నా కూడా మనం భయపడతాం, వాడికి భయం ఉండదు, అది వెళ్ళిపోతానే ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు, అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట తిరిగి వచ్చి నెమ్మదించి నెమ్మది పొందును అని అన్నాడంటే, దాని అర్థం ఏంటంటే ప్రియులారా, నీకు ప్రస్తుతానికి నెమ్మది అనేది లేదంతే. కాబట్టి ఏదో ఒక రోజున నువ్వు ఎలాగైనా సరే ఓ 10 లక్షలు నువ్వు సంపాదించగలవు, నువ్వు బాధపడకు.
అని నేను మిమ్మల్ని ఎవరైనా అన్నాను అనుకోండి, ప్రస్తుతం మీ దగ్గర ఏమి లేవు, 10 లక్షలు లేవు, మీ దగ్గర 10 లక్షలు లేవు కాబట్టి నేను ఏమన్నానంటే ఎప్పటికైనా మీరు 10 లక్షలు సంపాదిస్తారు, మీరు బాధపడకండి అని. కాబట్టి ఇక్కడ యెహోవా వాక్కు ఇదే, నేను రక్షించడానికి నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కాపుదల ఉన్నప్పుడు ప్రియులారా, ఏనాటికైనప్పటికీ కూడా మన జీవితాల్లో ఏం దొరుకుతుంది అంటే మనకు నెమ్మది అనేటటువంటిది దొరుకుతుంది. అయితే ఆ 11వ వచనం చూడండి, 11వ వచనం చివరి మాటలు అంటాడు, చివరి లైన్ లో, అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా. కాబట్టి ప్రియులారా, అంత మాత్రాన ఎవరైనా నెమ్మదిగా ఉన్నాడు అనేటటువంటి మాత్రాన, లేదనుకుంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని, దేవుడు నెమ్మదిని ఇస్తాడన్నప్పుడు మనం అందరం నీతిమంతులు మరి కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మీరు నిర్దోషులుగా ఎంచను కానీ ఎంతో కొంత మితముగా కొంచెమైనా నేను మీకు ఏం కలుగజేస్తాను, శిక్షణ నేను మీకు ఇస్తాననేటటువంటి ఒక మాట అక్కడ చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు ప్రియులారా చిన్న చిన్న కష్టాలకి మరి మనల్ని గురి చేసినప్పుడు, మరి వాటిని మనం దేవుని యొక్క ప్రేమను ఎలా పొందుకుంటున్నామో దేవుడు పెట్టేటటువంటి శిక్షణ కూడా మనం అలాగే పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నామా లేదండి? ఉన్నాం తప్పనిసరిగా. అందుకే చెప్తున్నాడు సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తా ఉన్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 వచనాలని మనం చూసినప్పుడు, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు అక్కడ ఇర్మీయా గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే మిమ్మల్ని నిర్దోషినిగా ఎంచకుండా కొద్ది మాత్రం, లేదంటే చిన్న శిక్షణ అయినా దేవుడు మనకి ఇస్తానని చెప్పాడు. అందుకే సామెతలు అన్నం అంటాడు, దేవుని యొక్క శిక్షణ మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు, దేవుని యొక్క గద్దింపుకు మనం ఎప్పుడు విసుగు చెందే వారముగా ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే దేవుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని ద్వారా ఈ కార్యము జరగలేదు అనేటటువంటి అపనమ్మకం. లేదనుకుంటే ప్రియులారా, దేవుని యొక్క ప్రేమలో కలవరకు నిలిచేటటువంటి పరిస్థితుల్లో విసుగు చెందేటటువంటి పరిస్థితి. మనకంటే గొప్ప వాళ్ళే విసుగు చెందేశారండి, మనకంటే గొప్ప వాళ్ళే బైబిల్ గ్రంథంలో విసుగు చెందారు. ఎందుకంటే ప్రియులారా, మోషే అంతటి వాడు ప్రియులారా ఆ యొక్క యోర్దాను నదిని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించలేకపోవటానికి కలిగినటువంటి కారణం ఏంటి అమ్మా? కలిగినటువంటి కారణం ఏంటి? అక్కడ ఆయన విసుగు చెందాడు, కోపం తెచ్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, కోపం తెచ్చుకున్నటువంటి వాడుగా ఉండి దేవుని యొక్క మాటను ఏం చేశాడంటే కొంచెం ధిక్కరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ చిన్న తప్పిదానికి గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా కొన్నిసార్లు మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదాలను కోల్పోవటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే మనం చేసేటటువంటి తప్పులు కాదు. ఇప్పుడు మోషే అంత తప్పు చేశాడా? జనాలు విసిగించేశారు. జనాలు ఏం చేశారు? విసిగించేశారు. కాబట్టి ప్రియులారా, జనగాలను విసిగించేస్తున్నప్పుడు ఆ విసుగుదలని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టాలి. కానీ మనం ఎప్పుడు కూడా విసిగెత్తిపోయే వారంగా ఉండకూడదు. విశ్వాస జీవితంలో విసిగెత్తిపోతే ఏం కోల్పోతామంటే ప్రియులారా, ఆశీర్వాదాన్ని కోల్పోతాం ప్రియులారా. అత్తమాటు 10:30కి రమ్మని చెప్తున్నారు, పాస్టర్ గారు విసుగొచ్చేస్తుంది అన్నారు అనుకోండి, పరలోకంలో దారి మీకే ఉండదు. పరలోకంలో దారి విశాలమైన మార్గం మీకోసం దేవుడు ఏర్పాటు చేస్తుంది. సమయం లేక మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ సమయం ఉండి కూడా కాలక్షేపం చేసి వస్తే ఈ పాస్టర్ గారు కొన్ని సంవత్సరాలు ప్రతి ఆదివారం ఇదే మాట అండి బాబు, మిగతా మాటలన్నీ వదిలేస్తారంట, మిగతా ప్రసంగం అంతా వదిలేస్తారు. ఏం చెప్పారు మీ పాస్టర్ గారు అంటే ఆ టైం గురించే రమ్మంటున్నారు అండి. అత్తమాట అలాగంటే మాకు విసుగు వచ్చేస్తుందండి బాబు అంటారు. విసుగు చెందితే మోసేలాగా అయిపోతారు మీరే, విసుగు చెందితే మోసేలాగా మీరే అయిపోతారు. దేవుడికి ఇబ్బంది లేదు. విసిగించినటువంటి జనాంగం బాగానే ఉన్నారు. అక్కడ విసిగించినటువంటి జనాంగానికి ఏమైనా శాపం వచ్చిందా? రాలేదు. విసిగిపోయిన నాయకుడికే ఆశీర్వాదం పోయింది. కాబట్టి నేను విసుక్కోకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయకూడదు? నేను విసుక్కోకుండా జాగ్రత్తగా ఓపికగా నేను ముందుకి వెళ్ళాలి. కాబట్టి ప్రియులు ఒకే మాట 10 సార్లు చెప్తూ ఉంటే ఎవరికైనా విసుగు అనేది వస్తుందండి, ఎవరికైనా విసుగు వస్తుంది. కాబట్టి ప్రియులారా, కానీ మేము విసుగు చెందకుండా చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాలు చూసినప్పుడు, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను
తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. అక్కడేమో జ్ఞానినుడు సొలొమోను చెప్పాడు, ఇక్కడేమో అపోస్తలుడైన పౌలు గారి మాట చెప్తున్నటువంటి వారుగా దేవుడు కూడా కొన్నిసార్లు మనం గద్దిస్తాడండి. దేవుడు కూడా కొన్నిసార్లు గద్దించినప్పుడు ప్రియులారా మనం విసుగు చెందకూడదు. అంటే మన విశ్వాస జీవితంలో, మన రక్షణ జీవితంలో ఎప్పుడూ కూడా జీవితం సజావుగా వెళ్ళిపోతుంది అనేటటువంటిది ఎక్కడా చెప్పలేదు. కాబట్టి చాలా శ్రమలు మనం ఎదుర్కోవాల్సినటువంటి వారమై ఉన్నప్పుడు ప్రియులారా ఎంతగా దేవుల్లో మరి మేము ఉన్నప్పటికీ కూడా మాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని ఎప్పుడూ కూడా మనము విసుగు చెందకూడదు. ఎందుకంటే నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేయటం కోసము దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా కొన్నిసార్లు మనల్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఆయన కొన్నిసార్లు మనల్ని గద్దించేవాడుగా ఉంటాడు. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించునని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితరి. కాబట్టి తండ్రి అంటే మన భౌతికమైనటువంటి తండ్రి, మన కన్న తల్లిదండ్రులు బిడ్డలు కూర్చోబెట్టి కొన్ని విషయాలను ఏ విధంగా చర్చిస్తారో, ఏ విధంగా చక్కగా వాళ్ళతో మనతో మాట్లాడతారో దేవుడు కూడా ప్రియులారా తన వాక్యము ద్వారా మనతో అలాగే మాట్లాడుతున్నాడు. ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలతో ఏదైనా వనంలో దేవుడు అలాగే మాట్లాడాడు కానీ ప్రియులారా దేవుని మాట వారు వినలేదు. కాబట్టి అప్పటి నుంచి కూడా అదృశ్య రూపుడిగానే దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా అనేక రకాలుగా భక్తులతో మాట్లాడాడు. నాకు అగ్నిలో నుంచి మాట్లాడాడు, లేదనుకుంటే ప్రియులారా స్వరము ద్వారా దేవుడు మాట్లాడాడు, కనిపించలేదు కానీ మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా అటువంటి యొక్క విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే అలా కూర్చోబెట్టి చక్కగా అన్ని విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా ఎందుకు మాట్లాడుతున్నాడంటే మళ్ళీ ప్రేమించాడు, మళ్ళీ శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండిస్తాడు. కాబట్టి ఇదిగో ఈ శిక్ష నీకు వస్తుందంటే ఇదిగో నువ్వు ఈ తప్పుదం చేశావు కాబట్టి నిన్ను ఈ రకంగా నేను దండించవలసి వచ్చిందని. తల్లిదండ్రులు కూడా చూడండి, ఎప్పుడైనా బిడ్డల్ని బాగా కోపడ్డారు అనుకోండి, ఏదో 2 దెబ్బలు ఆడేస్తారు, తర్వాత వాడు ఏడుస్తూ కూర్చుని ఏడుపంతా ఆగిపోయిన తర్వాత మళ్ళా వాడిని కూర్చోబెట్టి అసలు ఎందుకు కోపడ్డానంటే నీ మీద, అసలు ఎందుకు కొట్టానంటే నిన్ను అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతామండి. తప్పనిసరిగా మాట్లాడతాం. ఇదిగో ఈ యొక్క హోంవర్క్ నువ్వు చేయలేదు కాబట్టి ఇలాగన్నా, లేదంటే ఇదిగో ఈ బూతు మాటలు మాట్లాడావు కాబట్టి కోపం వచ్చి కొట్టాను అని చెప్పేసి చిన్ననాటి నుంచి బుజ్జగించి మాట్లాడరండి తల్లిదండ్రులు. ఈ బుజ్జగింపు ఎప్పటి వరకు ఉంటుంది తల్లిదండ్రులకి అమ్మా? వాళ్ళ చివరి శ్వాస విడిచిపెట్టే వరకు కూడా ఉండి అప్పుడు కూడా పాప పళ్ళన్నీ ఊడిపోయి కళ్ళు కనపడక నోట్లోంచి మాట రాక ఉన్నప్పుడు కూడా కుమార్తెలతో అలాగే సంభాషిస్తారు. ఏమని, ఒరే నాయన మీకోసం ఇది అంతా సంపాదించాను, కాక ముద్దెట్టండి రా బాబు, గుర్తుకి ఎలా వదిలేశారేంటి అలా అప్పుడు కూడా పిల్లలతో మాట్లాడిపోయి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు ఇంకా. కాబట్టి ప్రియులారా కానీ అలా కాదు, కానీ దైవభక్తి కలిగినటువంటి బిడ్డలైతే ఇంకా తల్లిదండ్రులు క్షేమంగా చూసేటటువంటి వారు కూడా ఉన్నారు ప్రియులారా. కాబట్టి తాను ప్రేమించండి శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. 7వ వచనం చూడండి, ఎక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు? శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు, దేవుడు కుమారునిగా మిమ్మును చూస్తున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క శిక్షలు లేదంటే దేవుని యొక్క ప్రియులారా మన క్రమపరిచేటటువంటి విధానంలో దేవుడు చేసేటటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా ప్రియులారా అది శిక్షగా మాత్రమే మనం చూడకూడదు, కానీ దేవుడు చూపించే ప్రేమగా మాత్రమే మనం చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ కుమారుడైతే గద్దింపుకు లోబడతాడు, ఏ విద్యార్థి అయితే ఉపాధ్యాయుడికి లోబడేటటువంటి వాడుగా ఉంటాడు, వాడు తప్పనిసరిగా ప్రియులారా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వాడు వెళ్తాడంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్తారు ప్రియులారా. కాబట్టి కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని దుర్బీజులే గాని కుమారులు కారు. 9వ వచనం ప్రాముఖ్యంగా చూద్దాం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. కాబట్టి ఎందుకు శరీర సంబంధమైన తండ్రులు అంటే మనకు అన్నటువంటి తల్లిదండ్రులు, వారికి ఎలా ఉన్నామంటే వారు మనకు ఎలా ఉన్నారు? శిక్షకులే ఉన్నారు. వారి యందు మనం ఎలా ఉన్నాం? భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? ఉంటారండి, చిన్న వయసులో కలిగి ఉంటారు, లేదనుకుంటే కొంత వయసు వచ్చే వరకు కలిగి ఉంటారు. కొంతమంది అయితే ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా తల్లిదండ్రులు ఇంకా లోబడేటటువంటి వారుగానే
ఉంటారు ప్రియులారా. మా స్థితిగతులు ఏ రకంగా ఉన్నా నేను దేవుని దగ్గర నిలబడి నేను చెప్పగలిగే మాటలు ఏంటంటే, మా తండ్రి గారు మా కొరకు ఏం చేశారు అనేటటువంటి ఆ విషయాన్ని ఎప్పుడు ఆలోచించుకున్నా ఆయన చివరి శ్వాస విడిచే వరకు కూడా ఆయన దగ్గర కూర్చోవడానికే భయపడేటటువంటి పరిస్థితి నాదైతే. ఆయన దగ్గర కూర్చోవడానికే భయం వేసేటటువంటి పరిస్థితి అనమాట. ఆయనకి ఎప్పుడు ఎదురు మాట్లాడలేదు. మా తండ్రికి ఎప్పుడు నేను ఎదురు మాట్లాడలేదు. ఎందుకంటే ప్రియులారా, అటువంటి భయం కలిగినటువంటి అది ఎవరు నేర్పుతారంటే దేవుని యొక్క వాక్యమే నేర్పుతుంది. దేవుని యొక్క వాక్యం నేర్పుతుంది ప్రియులారా అటువంటి భయభక్తులు. ఎందుకంటే మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులంటే మీ తల్లిని తండ్రిని మీరు సన్మానించమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం నేర్పింది ప్రియులారా. ఆ నేర్పినటువంటి విధానాన్ని మనం కనబరిచే వారంగా ఉండాలి. అయితే ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రులకు మనం ఏం చేస్తామంటే లోబడే వారముగా ఉంటాం. ఎందుకంటే ప్రియులారా, ఏదైనా తప్పు చేస్తే తండ్రి కొడతాడను, ఏదైనా తప్పు చేస్తే అమ్మన్న కొడతాడని ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏం చేస్తాం భయపడేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మరి తర్వాత మాత్రం వారి ఎందుకు భయభక్తులు అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలని కదా అని అక్కడ ఏం వేశాడు ఒక ప్రశ్నార్థకం వేశాడు. కాబట్టి మరి యొక్క లోక సంబంధమైన తల్లిదండ్రులు మీరు ఎంతగా భయపడతా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి కూడా మీరు మరి ఎక్కువగా భయపడవలను కదా. కాబట్టి భయపడవలను కదా అనేటటువంటి మాట తీసేసి భయపడుతున్నానా లేదా అని ప్రశ్న వేసి దానికి జవాబు రాసుకోండి అందరూ. అందరూ ఏం రాసుకుంటారు? నేను భయపడుతున్నానా? ఎవరికి కాదు, ఆత్మ సంబంధమైన తండ్రికి, అంటే పరలోకపు తండ్రికి. తల్లిదండ్రులకి ఎలాగో భయపడతాం. చిన్నప్పుడేమో కొడతారని, పెద్ద ఎదిగిన తర్వాత ఏమో ఆశ్చర్యాయరని. ఈ రెండు భయాలే, ఈ రెండు కూడా భయాలన్నమాట. చిన్నప్పటి నుంచి చాక్లెట్ల కోసం భయపడతారు. పెద్ద ఎదిగిన తర్వాత ప్రియులారా ఒకవేళ అంతా ఏ అనాథ సన్నాలని కూడా రాసేస్తాడేమోనని భయపడతారు. ఈ భయాలు సరైనటువంటివి కాదు. ఆ భయం సరైనటువంటిది కాదు ప్రియులారా. దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తామో కనిపించే తల్లిదండ్రులు కూడా అలాగే భయపడేటటువంటి వారుగా ఆరాధించేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. అలా ఉంటే ఆశీర్వదించబడతాం. అలా ఉంటే ప్రియులారా మనం ఆశీర్వదించబడతాం. చాలా మంది జీవితాల్లో ప్రియులారా వ్యక్తిగత జీవితాలు కూడా నెమ్మది లేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే యథార్థమైనటువంటి ప్రేమ లేదు, నిజమైనటువంటి ప్రేమ హృదయాలలో లేదు. ఇది లేకే నెమ్మది లేని పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. ఇది లేకే నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఏర్పడిపోతా ఉన్నాయి ప్రియులారా. అయితే తండ్రికి మనం ఎక్కువగా మరి భయపడుతున్నామో లేదు మనం ఏం చేయాలి? మనమే పరిశీలన చేసుకోవాలి. 10వ వచనంలో అంటే మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. మన మేలు కొరకు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలను పెడుతున్నాడు, కొన్ని శిక్షలను దేవుడు మన ముందు ఉంచుతా ఉన్నాడు ప్రియులారా. ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే అంత గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలన్నీ చూడండి. మీరు చూసిన తర్వాత ఏం జరుగుతుందంటే వారి జీవితాల్లో కూడా చాలా శ్రమలు, చాలా శిక్షలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చూస్తా ఉన్నాం ప్రియులారా. అందరూ నెమ్మదిగా బతుకుతున్నారు మనం అనుకుంటున్నాం, కానీ అసలు నెమ్మది అనేటటువంటిది లోకంలో ఎక్కడా కూడా లేదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకోండి. మీరు వెలిగింపబడిన మీదట అనగా యొక్క వాక్యపు వెలుగులోనికి, జీవపు వెలుగులోనికి, దేవుని యొక్క వెలుగులోనికి మీరు వచ్చిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించినటువంటి మీ పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందితో ఆరడి పడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరడి పడితారంటే సహవాసం, వారితో మీరు సహవాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నిందలు, బాధలు అనుభవించుట చేత 10 మందితోటి మనము ఉన్నాం. కాబట్టి కొన్ని బాధలు అనుభవిస్తేనే ప్రియులారా అనుభవం అనేటటువంటిది వస్తుంది. జీవిత పాఠాలు అనేటటువంటివి నేర్చుకోగలం ప్రియులారా. ఆ కష్టాలు ఏంటో తెలియకపోతే ఎప్పటికీ కూడా ప్రియులారా జీవితంలో ఎదగాలనేటటువంటి ఆలోచన మనిషికి ఉండదు. ఎదిగినటువంటి ఎవరినైనా చూడండి, మీరు ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి ధనవంతులైనా, మన పరిపాలిస్తున్నటువంటి నాయకులైనా, పక్కన వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళైనా, లేదా మన పక్కన వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళైనా, మీరు ఎవరినంటే చూడండి వారు నమ్ముకున్నటువంటి వృత్తిలో
వారు నమ్ముకున్నటువంటి పనిలో ఎన్నో శ్రమలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాతే వాళ్ళు చక్కనైనటువంటి స్థితిలోనికి వస్తారు కూడా. మనం దేన్నైతే నమ్ముకున్నామో ప్రియులారా, నమ్ముకున్నటువంటి దానిని బట్టి మనం ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నామంటే ఆ పనిని మనం జాగ్రత్తగా చేసుకునేటటువంటి వారంగా ఉంటే మనం ఏ స్థితిలోకి వస్తాం? ఉన్నతమైన స్థితిలోనికి వస్తాం ప్రియులారా. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చిన వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే ఒక అనుభవ జ్ఞానాన్ని మనము తెలుసుకునేటటువంటి వారముగా ఉండాలి. ఈ పిల్లలకు కూడా చెప్తాను, కడిల్లో మరి మా వ్యవసాయాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మా నాన్నగారి కాలం నుంచి ఉండే గొప్ప వ్యవసాయాలు చేసుకున్నటువంటి మాదంటే మాది ఒకటే కాదు, ఇంకా చాలా మంది చేసుకునేవారు. అలాగా చేసుకుని వాళ్ళందరూ కూడా కొన్ని ఎకరాల పొలాలు కొనుక్కున్నారు. ఏం చేసి? వాళ్ళు ఏం గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం చేయలేదు, కేవలం వ్యవసాయాలు మాత్రమే చేసి. మన కొర్నేలి గారి మనవరాలు ఉన్నప్పుడు కూడా అక్కడ ఇంకొక అబ్బాయి టైఫాయిడ్ తోడు వచ్చాడు, వాళ్ళు అక్కడే కడలే, ఆయన కూడా వచ్చి అంటున్నాడు అనమాట. కాబట్టి ఇలాగని మా పిల్లలు కూడా జేసీబీలు కొన్నారు, మా పిల్లలు కూడా ట్రాక్టర్లు కొన్నారు, ఆ ఎకరాలు కొన్నాం ఈ ఎకరాలు కొన్నామని. ఏం చేశారు? వాళ్ళు నమ్ముకున్నటువంటి వృత్తి మీద వాళ్ళు ఏం చేశారు? నమ్మకంగా పని చేసుకున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా ఎలా కష్టపడితే ఉన్నతమైన స్థితిలోనికి వస్తామని. కానీ మనిషి చేయగలడా? వాడి అభివృద్ధిని చూసి నెమ్మది లేకుండా అయిపోద్ది. మనం మాట్లాడుకునే అంశం ఏంటి? నెమ్మది. ఇప్పుడు వీడి బాధ ఏంటంటే వాడు ఎంత కష్టపడి పైకి వచ్చాడు అనేటటువంటిది కాదు. ఆ మనిషి ఎంత చింతల గుట్టలు కట్టుకుని కాలగొట్ట మీద తిరిగేదో, ఈ రోజు ఎక్కడికి వెళ్ళో కష్టపడి సంపాదించుకుని ఏదో శుభ్రమైనటువంటి బట్ట కట్టుకుంటుంది అనుకోండి. కాబట్టి మనం కూడా అలాగే కష్టపడి కట్టుకుందామనే మాట మాత్రం అనుకోరు. కానీ ఆ చీరను చూసి జీవితంలో నెమ్మది లేకుండా అయిపోతుంది. ఆ చీరను చూసి ఉన్న నెమ్మది పాడు చేసుకుని ఇంకా ఏడుపు తప్ప ఇంకోటి మాట ఉండదు. కాబట్టి ప్రియులారా, అది సరైనటువంటి విధానము కాదనమాట. కాబట్టి అన్నిటి విషయంలోనూ కూడా మనం అనుభవించేటటువంటి విషయాలను గురించి మన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగటానికి మన ప్రయత్నాన్ని మనం చేసే వారముగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలిసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. అది ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇర్మియా బారూకు తోటి మాట్లాడుతున్నాడు. 12వ బారూకు ఇశ్రాయేలు దేవుడని యెహోవా నిన్ను గూర్చి ఎలాగూ సెలవిచ్చుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇర్మియాను అనుసరించినటువంటి వాడు, ఇర్మియాతో కలిసి పనిచేసినటువంటి ఆ యొక్క బారూకు అన్నమాట. బారూకు గ్రంథంలో ఈ మాటలు రాయించున్నప్పుడు ప్రవక్త ఇర్మియా అతనితో చెప్పినటువంటి మాట ఏమంటున్నాడంటే, ఇర్మియా బారూకు అనుకుంటున్నాడట, నాకు శ్రమ, నాకు దుఃఖము, మూలుగు చేత నేను అలసిపోయాను, ఇంకెప్పటికీ నాకు నెమ్మది అనేది దొరకదు అని చెప్పేసి ఆ యొక్క బారూకు అనుకుంటున్నాడంట. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుతున్నాను, సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారు, ఎందుకంటే కట్టేవాడు ఆయనే, పడగొట్టేవాడు కూడా ఆయనే. పడగొట్టాడంటే మళ్ళీ తిరిగి కట్టగలిగేవాడు కూడా ఆయనే. ప్రియులారు, యొక్క ఎత్తుపాలాలు, ఇరుకు ఇబ్బందులు, లేదంటే కష్ట సుఖాలు ఇవన్నీ లేకుండా ఒక మనిషికి జీవితం అంతా, బ్రతికంతా కూడా కేవలం సుఖమే మాత్రమే ఉంటే వాడు ఎవరిని మర్చిపోతాడంటే దేవుడిని మర్చిపోతాడు. ప్రియులారా, దేవుడిని మర్చిపోతాడు. ఇలాగ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి వాళ్ళందరి యొక్క కుటుంబ జీవన విధానాల్లో కూడా వాళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూస్ చూస్తే ఎక్కడో ఒక చోట ఏదో సమస్యతో బాధపడేవారే ఎక్కువ మంది ఉన్నారు. ఏదో సమస్యలు, కేవలం డబ్బు ఉన్నంత మాత్రం సుఖం అనేది ఎవరికి కూడా లేదు ప్రియులారా. అయితే ఎలాగని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇలాగే చాలా మంది బారూకులాగా అనుకునే వాళ్ళ సంఘంలో ఉంటారు, అనుకునే వాళ్ళ సంఘాల్లో ఉంటారు, మన కుటుంబాల్లో ఉంటారు ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క పనిలో ప్రియులారా, ఒక దేవుని సేవకుని వెంట ఉండి పనిచేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇదిగో దేవుని పని ఇంతగా చేసినప్పటికీ కూడా ఎందుకు మాకు ఈ శ్రమను అనేటటువంటిది. నేను చాలాసార్లు సాక్ష్యాలు చెప్పినప్పుడు చెప్తాను కదా, ఇదిగో వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పనిలో బహు బలంగా వాడబడ్డారు. కాబట్టి
దేవుని పని అంటే ఇలా చేశారు కాబట్టి దేవుడు వీరికి ఇటువంటి ఆశీర్వాదాలని కలుగజేశాడు అని చాలా సంతోషించాను. కాబట్టి ప్రియులు ఆశీర్వదించబడిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది బాధపడతా ఉన్నారు, నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటి కారణం ఏంటండి? కారణం ఏంటంటే దేవుడు ఒక్కొక్కసారి అటువంటి పరీక్షలు కూడా పెడతాడు. ఆ పరీక్షలు దేవుడు వదిలిపెట్టేస్తావా ఉంటావా అని. కాబట్టి ఎంతమంది బాధపడతా ఉంటే 2025 సంవత్సరం నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు చాలా బాధ అని అనిపిస్తుంది. ఆమెకు ఒక యాక్సిడెంట్ అయింది, వాళ్ళ తమ్ముడికి ఒక యాక్సిడెంట్ అయింది. ఇప్పుడేమో ఎంతో ప్రార్థనా పరులు ఆ రాంపండు ఏమో ఆ అమ్మాయి ఏమో మళ్ళీ అలాగా తన యొక్క ఈ యొక్క నర్వస్ సిస్టమ్ అంతా కూడా కొంచెం ఇబ్బంది పడి తను కూడా సరిగా మాట్లాడలేనటువంటి పరిస్థితిలోకి తన వెళ్ళిపోయింది. మరి వీళ్ళందరూ దేవుని కొరకు పనిచేసిన వాళ్ళే కదా, వీళ్ళందరూ దేవుని కొరకు పనిచేసిన వాళ్ళే కదా. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇటువంటి కష్టపడేవారిని బాధపడేవారిని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను బట్టి మనం బలపరిచే వారముగా ఉండాలి. కానీ ప్రియులారా, వాక్యం తెలియనటువంటి వారు ఏమంటారంటే, వాక్యం తెలియని వారే కాదు తెలిసిన వాళ్ళు కూడా అనేటటువంటి మాట ఏంటంటే, ప్రియులారా ఇదిగో ఎంతగా దేవుడు పనిచేసినా కూడా చూసావు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఇంకెప్పుడో పనికి వెళ్ళకు, పాస్టర్ గారు పిలిచినా నువ్వు వెళ్ళకు అంటారు. ఇక్కడ ఇర్మీయా అంటున్నాడు, బారూకు నువ్వు ఎలాగ అనుకుంటున్నావేమో, ఇంకెప్పటికీ నాకు నెమ్మది దొరకదని నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిస్తున్నాను, నేను కట్టిన దానిని. అది అయిపోయింది. 5వ వచనం చూడండి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకవద్దు, నేను సర్వ శరీరాల మీదకి కీడు రప్పించుతున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణములు నీకు ఇచ్చుతున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇంకెప్పటికీ నాకు నెమ్మది లేదని నువ్వు అనుకుంటున్నావా? కానీ దేవుడు అంటున్నాడు, దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణాన్ని తిరిగి నీకు నేను ఇస్తానని. ఎంత గొప్ప వాగ్దానం అండి అది, ఎంత గొప్ప వాగ్దానం. కాబట్టి ప్రియులారా, అది దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాట. ఆ మాటను మనం ఏం చేయాలంటే నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడు కూడా ప్రియులారా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో మనం ఎప్పుడు విసుగు చెందేసి ప్రియులారా వెనపడికి వేసే వారముగా ఉండకూడదు. కొంచెం మంది అయితే ప్రాణాలే కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కానీ అది సరైనటువంటి విధానము కాదు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం. ఎప్పుడో కానీ చెప్పం కదా, తీయటం కష్టం. సరే, 3వ అధ్యాయం 17వ వచనం చదువు. నెమ్మదికని నాకును ఆయన బహు దూరము. ఎంత చక్కగా వర్ణించున్నాడు చూడండి. అక్కడ ఏదో పాట రాసినట్టు, కవిత రాసినట్టు, నెమ్మదికి నాకు చాలా దూరం అయిపోయింది అంటున్నారు. అంటే మా జీవితంలో నెమ్మది చూసి సుఖంగా భోజనం చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో అనేటటువంటి మాట అంటాం కదా. సంతోషంగా భోజనం చేసి ఎంతకాలం అయ్యిందో లేదనుకుంటే ప్రియులారు అటువంటి పరిస్థితి. నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను. కాబట్టి అసలు మేలు అనేటటువంటిది ఏంటో మర్చిపోయాం. సుఖం అంటే ఏంటో మా యొక్క జీవితాల్లో మేము మర్చిపోయాం. అసలు సుఖం అనేది లేదు, నెమ్మది అనేది లేదు. ఆ మాటే మర్చిపోయాం. ఇంకా బలంగా చెప్పాలంటే అసలు నెమ్మది అనేటటువంటి మాట, మేలు అనేటటువంటి మాట మా డిక్షనరీలోనే లేదంటారు. ఇప్పుడు కొత్త డైలాగ్ కాదు, మా డిక్షనరీలోనే మేలు అనేది లేకుండా అయిపోయింది అంటారు. కాబట్టి ప్రియులారు అటువంటి యొక్క పరిస్థితి. నాకు బలము ఉడిగిన అనుకుంటుంది, ఎక్కువ అయింది, నాకు ఇక ఆశలు లేవనుకుంటుంది. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని చేతును నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఎడతెగక నా ఆత్మను వాటిని జ్ఞాపకము చేసుకున్నాను, కృంగి ఉన్నది అది నీకింకను. కాబట్టి ప్రియులారా, ఇన్ని బాధలు ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అంటే వాక్యం వింటున్నటువంటి మీరు లేదనుకుంటే యొక్క తర్వాత వినేటటువంటి గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా ప్రియులారా, మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇటువంటి కష్టాలు మీ జీవితంలో లేకపోతే దేవుని స్తోత్రం. ఒకవేళ ఉంటే కనుక ప్రియులారా, తిరిగి మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎప్పటికైనా కూడా నిన్ను విడిచిపెట్టనున్నటువంటి దేవుడు తిరిగి నీ జీవితంలో నెమ్మదిని కలగజేస్తాడనేటటువంటి శుభ నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియులారా 31వ వచనం చూడండి. అందులో ప్రభు సర్వకాలము బిడనాడడు. ఈ మాట మనకు కావాలండి. ఈ మాటను బట్టి మనం బలపడాలి.
మన నెమ్మది లేనటువంటి స్థితిలో, మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన అప్పుల్లో, మన అనారోగ్యాల్లో ఈ మాటలు ప్రియులారా మన హృదయంలో దాచుకోవాలి. చాలా మంది అంటారు బైబిల్ అండర్లైన్ చేసుకోండి మాటలు. నువ్వు బైబిల్ అండర్లైన్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడ అండర్లైన్ చేసావు మర్చిపోతావు కదా. కాబట్టి ఎక్కడ అండర్లైన్ చేసావు అది మర్చిపోతాం. అది మర్చిపోవటం కంటే చిన్న మాట అండి, ఎంత చిన్న మాట, ప్రభు సర్వకాలము విననాడడు. కాబట్టి ప్రియులారా యేసు అందరికీ, ఎంత చిన్న మాట, అది ఎలా గుర్తుండిపోతుంది. దేశం అందరికీ ప్రభు, ఇక్కడే ప్రభు సర్వకాలము ఎప్పుడు విడిచిపెట్టేయండి. మనం నమ్ముకున్నటువంటి దేవుడు నిత్యము విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. కాబట్టి కొన్నిసార్లు శ్రమలు కలగజేస్తారు. శ్రమలు కలగజేస్తేనే దేవుడు మళ్ళీ గుర్తుకొస్తాడు. ఏమన్నా అత్తమాట రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద వెళ్ళిపోతా మధ్య మధ్యలో అమ్మ అబ్బా అంటామా? అనము. ఎందుకు అంటామండి? అనవసరమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు అనమంటే కాలుకి ఏది తగలలేదు. కాబట్టి ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఎవడో కుక్కను కొట్టిన తర్వాత రోడ్డు మీద చేయడానికి కాలుకి తగిలింది మనకి. అప్పుడు అంటాం ఏమని? అబ్బా అని కానీ అమ్మ అని కానీ. ఎందుకు? దెబ్బ తగిలినప్పుడు. అప్పుడు ప్రియులారా అయ్యో భగవంతుడా అంటారు కొంచెం మంది, ప్రభువా అంటారు కొంచెం మంది, యేసయ్య అంటారు కొంచెం మంది. ఎప్పుడు? కాబట్టి ప్రియులారా మీరు వేసుకున్నటువంటి టీ కప్పు మీ చేతిలో ఉన్నంతసేపు ఆ మాట అనరు. అది జారి కిందడిపోయి వేడి కాలు మీద పడిపోయినప్పుడు, లేదంటే కప్పు పగిలిపోయినప్పుడు అప్పుడు మాత్రం యేసయ్య యేసయ్య అని అప్పుడు అంటారండి. ఏదో చిన్న శ్రమ కలగజేశాను కానీ దేవుడు గుర్తుకు రాడు. దేవుడు గుర్తుకు రాడు. కాబట్టి ప్రియులారా ఇక్కడ చెప్తున్నటువంటి ఒక మాట, ప్రభు సర్వకాలము, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా మన అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. ప్రాణం పెట్టమని ఎవడైనా అడిగాడా ప్రభువుని? అమ్మ యేసుక్రీస్తుని ప్రాణం పెట్టమని ఎవరైనా అడిగారా? లేదా తండ్రి దగ్గర ఎవరైనా వేడుకున్నారా? లోకంలో పరిస్థితి ఎలా ఉంది, మనుషులందరూ నశించిపోతారని తండ్రి చూసి తన అద్వితీయ కుమారుని ఏం చేశాడంటే భూమి మీదకి ఆయన పంపించాడు. అంతే, పంపించాడు. ఇప్పుడు నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా అదే రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు ఏదో చిన్న కష్టం కలిగితే దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు మనం ఎప్పుడు బాధపడవలసిన అవసరము లేదండి. ప్రియులారా బాధలు ఉంటే అంతకంటే గొప్ప సంతోషాన్ని మళ్ళీ తిరిగి దేవుడు ఇస్తాడు. ప్రియులారా ఇంకా అంతకంటే మంచి సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడు. 33వ వచనం చూడండి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఎందుకంటే నువ్వు బాధపడటం దేవుడికి ఇష్టం కాదు, నువ్వు శ్రమ పడటం దేవునికి ఏమాత్రము కూడా ఇష్టం కాదు. కానీ కొన్నిసార్లు ప్రియులారా జరుగుతున్నటువంటి పరిణామములను బట్టి దేవుడు ఆ రకంగా కలగజేసేటటువంటి వాడిగా ఉంటాడనమాట. కీర్తన గ్రంథము 77వ కీర్తన 2వ వచనం నుంచి కొన్ని మాటలు చూస్తే, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నును మూతపడి నీవు నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాము. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరం నేను మనస్సులకు తెచ్చుకున్నాను. 7వ వచనం చూడండి. ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిన, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిన. ఇవన్నీ కూడా ప్రియులారా చాలా ప్రశ్నలు అక్కడ వేసి 10వ వచనం అంటున్నాడు. అందుకు నేనుగా అనుకొనిచున్నాను, మహోన్నతిని దక్షిణాస్తము మార్పు నొందిననుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము. అయితే ప్రియులారా ఇవన్నీ కారణాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే చిట్ట చివరికి ప్రియులారా ఆశ్చర్య క్రియలను జరిగించి దేవుడు నీవే, జనములను నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. కాబట్టి దేవా నీ మార్గం పరిశుద్ధమైంది. ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నీ ఎడల అన్యాయం చేయటానికి ఆయన ప్రాణం పెట్టలేదు. న్యాయవంతుడిగా నిన్ను తీర్చడానికి దేవుడు ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఆయన యొక్క న్యాయమైనటువంటి తీర్పుకి మనం ఏం చేయాలంటే తల ఉంచేటటువంటి వారముగా ఉండాలి, అంగీకరించేటటువంటి వారముగా ఉండాలి. 94వ కీర్తన 13వ వచనం. భక్తిహీనులకు గుంట తవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రజలమైనటువంటి మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు, ఎడబాసేటటువంటి దేవుడు మాత్రము కాదు ప్రియులారా, అది ఏమాత్రము కూడా కాదు. మరొకసారి ఈ యొక్క యిర్మీయా గ్రంథము 45వ అధ్యాయంలో అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట, బారూకు తోటి మాట్లాడుతున్నటువంటి మాట, బారూకు ఏమంటున్నాడండి? ఇంకా నా జీవితంలో నెమ్మది లేదని నేను అనుకున్నాను అంటున్నాడు. అపోస్తుల కార్యంలోనికి రండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనాలు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అన్నయ్యతోటి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి యొక్క మాట, సౌలుని గురించి మాట్లాడుతున్నప్పుడు సౌలుకి ఇంకా రక్షణ లేదు, అప్పుడు ఇంకా పౌలుగా ఆయన మార్చబడలేనప్పుడు అప్పుడు ఎందుకు అతని దగ్గరికి వెళ్ళమంటున్నావు, అతను అందరినీ కూడా ఈ రకమైనటువంటి హింస పెట్టినటువంటి వాడు కదా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రభువు నువ్వు వెళ్ళు, అన్ని జనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. తర్వాత వచ్చిన చదవండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన పౌరుల గురించి మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, రక్షణ పొందేయటం సులువే, దేవుళ్ళలోకి వచ్చేయటం అనేటటువంటిదే సులువే. కానీ ప్రియులారా, తర్వాత ఎదురయ్యేటటువంటి శ్రమలు చాలా ఉంటాయి. కాబట్టి ఆయన తోటి ఏమంటున్నాడంటే, దేవుని నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను తనకి చూపుదని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ శ్రమంలో మనం ఏం పొందాలంటే నెమ్మదిని పొందే వారముగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విషయం అన్నమాట ఇది. దేవుళ్ళకి వచ్చినంత మాత్రం నెమ్మది దొరకదండి. వచ్చిన తర్వాత నెమ్మది అనేది దొరకదు. చాలా శ్రమలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, మానసిక వేదనలు ఉంటాయి, శారీరకమైనటువంటి శ్రమలు ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కొని మనం ఏం చేయాలి, ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు నీకు నాకు కూడా చెప్తున్నటువంటి మాట అదే ప్రియులారా, ఆయన నామము నిమిత్తము మనం ఎన్ని శ్రమలు అనుభవించాలో దేవుడు అన్ని నేర్పటానికే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ప్రియులారా, ఈ నెమ్మది లేనటువంటి పరిస్థితిని కూడా దేవుడు కలగజేస్తాడు. కలగజేసినప్పుడే మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. యోబులాగా, యోబు జీవితం ఎంతో సౌఖ్యవంతమైనటువంటి జీవితం. కాబట్టి తర్వాత సాతాను వెళ్ళి దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత యోబు యొక్క జీవితంలో ఎప్పుడైనా నెమ్మది ఉందా? లేదు, లేదు ప్రియులారా. అలాగని చెప్పేసి ఆయన దేవుని విడిచిపెట్టాడు, లేక ఇంకో ప్రయత్నాలు చేశాడా? తన విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. చాలా నిరీక్షణతో ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏ నెమ్మదిని కోల్పోయాడో అంతకు రెట్టింపు సంతోషాన్ని, నెమ్మదిని దేవుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో అవన్నీ దేవుడు ఏం చేస్తాడంటే మనకు నేర్పించినప్పుడు ఆయన గద్దింపుకు లోబడాలి. కానీ ప్రియులారా, ఆయన గద్దింపుకు మనం దూరం అయిపోయేటటువంటి వారముగా ఉండకూడదు. సరే, చివరికి వస్తా ఉన్నాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయదని ఎరిగి శ్రమల యందు కూడా అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి ప్రియులారా, మనకు ఎదురయ్యేటటువంటి శ్రమలను, మనకు ఉన్నటువంటి నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో మనం ఏం నేర్చుకోవాలంటే ప్రియులారా, ఓర్పుని నేర్చుకోవాలి. ఓర్పు నేర్చుకోవాలి. ఈ ఓర్పు అనేటటువంటిది లేకపోతే ప్రియులారా, చాలా సులువుగా దేవుడిని విడిచిపెట్టేస్తాం. చాలా సులువుగా దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టిన ఆలోచన అపవాదం కలగజేస్తుంది. కాబట్టి ఆ సమయంలోనే మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రియులారా, దేవుని యొక్క ప్రేమల గురించి మనము తెలుసుకోవాలి. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మరి ఆయన ఎంతగా చేసినప్పుడు ప్రియులారా, మన కొరకు ఆయన అన్ని శ్రమలు అనుభవించినప్పుడు మన రక్షణ జీవితంలో ఏదో ఒక శ్రమ వస్తే ప్రియులారా, దేవుణ్ణి నిందించే వారముగా ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసేవారుగా మరి మనం ఉండకూడదు. చివరి మాట చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దామండి. నిమిష మాత్రము
నేను నిన్ను విసర్జించని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక నిమిషం మాత్రం దేవుడు విడిచిపెడతాడు, కానీ నిమిష మాత్రంతోనే ఆయన ఏం చేస్తాడంటే చాలా వాత్సల్యాన్ని కృపను దేవుడు చూపిస్తాడు. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలమును భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలం నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతమును తొలగిపోయినను మెట్టను తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు ఎంత గొప్ప మాట మాట్లాడుతుంటే దేవుళ్ళలోకి వెళ్ళినందుకు నాకు నెమ్మది లేదనే మాట మనం ఎప్పుడైనా అనొచ్చా అమ్మా? అనకూడదండి, అనకూడదు ప్రియులారా. ఒకవేళ నెమ్మది లేని పరిస్థితి వస్తుంది. నువ్వు ఎక్కడున్నా కూడా, ఏ భక్తి చేసినప్పటికీ కూడా ప్రియులారా, ప్రపంచంలో ప్రతివాడు నెమ్మదిగా బ్రతికేవాడు ఎవడో కూడా లేదు. అందరికీ కూడా ఏదో రకమైనటువంటి నెమ్మది లేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ యందు జాలిపడేటటువంటి యెహోవా, నీ యందు ప్రేమ కలిగినటువంటి దేవుడు, నీ యందు కృప చూపించేటటువంటి దేవుడు. కాబట్టి నీ మీద ఎంత జాలిపడేటటువంటి దేవుడు ఒకడు ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్నాకే నా జీవితంలో నెమ్మది లేదనేటటువంటి మాట మనం ఎప్పుడూ కూడా అనకూడదు ప్రియులారా. వాక్యం తెలియనటువంటి వారు అంటారు, ఇదిగో దేవుని దగ్గరికి వెళ్తున్నావు కానీ నీ కుటుంబంలో శ్రమలు ఎందుకు వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కానీ ఇంత నెమ్మది లేని పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది అనేటటువంటి మాటలు ప్రియులారా. కాబట్టి ఇంకో చోటకి వెళ్తే నెమ్మది వచ్చేద్దా? ఇంకో చోటకి వెళ్ళిన వాళ్ళు అందరూ బాగా బ్రతికేస్తున్నారా? ఎవరైనప్పటికీ కూడా లోకంలో ప్రియులారా, ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి వాడు కూడా ఏదో ఒక రోజు నెమ్మది లేని పరిస్థితి వస్తుంది ప్రియులారా. ఎన్ని రికార్డులు క్రికెట్ లో సంపాదించినా అతను ఎంతో సంతోషంగా ఉంటాడు, కానీ మళ్ళీ ఇంకొక ఆ టోర్నమెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ టోర్నమెంట్ లో అతను సెలెక్ట్ చేయలేదు అనుకోండి, వాడికి వాడి కుటుంబంలో కూడా ఏముండదు, నెమ్మది అనేది ఉండదు. ఎందుకు? ఇదిగో ఈ టీం నేను ఆడాలనుకున్నాను కానీ నన్ను సెలెక్ట్ చేయలేదనే బాధ. ఒక 10 సినిమాలు వరుసగా హిట్ అయినా ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, ఆ హీరోకి, డైరెక్టర్కి, నిర్మాతకి, హీరోయిన్ కి, ఆ పనిచేసే వాళ్ళందరికీ ఏముండదు, నెమ్మది అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రియుల ఆ 10 విజయాలు పక్కన పెట్టేస్తారు, ఈ ఒక్కదాని కోసమే ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత ఈ సినిమా ఫ్లాప్ అయింది కూడా జీవితంలో సినిమా తీయాలని అనుకుంటాడు ఎవడైనా? క్రైస్తవుడు అనుకుంటాడు. ఇంకెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇంకెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క డాక్టర్స్ కూడా అలాగే వైద్యం చేస్తూ ఉంటారు. ఏదో కేసు ఫెయిల్ అయింది, ఏదో కేసు ఫెయిల్ అయింది అని చెప్పాక మళ్ళీ జీవితంలో కత్తిరి కొట్టిన ఆపరేషన్ చేయాలని ఏ డాక్టర్లు అనుకుంటాడా? అలాగే అనుకుంటే మంది డాక్టర్లు ఉంటారా? ఎవడో కూడా అనుకోడండి, ఎవడో కూడా అనుకోడు ప్రియులారా. కాబట్టి ఇండికా కారు తోటి మిమ్మల్ని అందరినీ పడేసేసిన కూర్చున్న 2 పిల్లల్ని, మా పాపని, పండు, బ్లెస్సి, వీళ్ళందరూ అదే కారులో ఉన్నారు. ఇండికా కారు దేవి, మేము, బొంబాయి భాస్కర్ గారు అందరం వచ్చి ఒక చోట పడ్డాం. అలాగని చెప్పి తర్వాత కారు నడపడం మానేసామా? మళ్ళీ రీసెంట్ గా మొన్న కూడా పడ్డాం. అయితే ఇప్పుడు మానేస్తున్నాం, ఇప్పుడు లాంగ్ జర్నీలు మానేస్తున్నాం. ఎందుకంటే భయం అనేది ఇప్పుడు పట్టుకుంది. భయం కాదండి, జాగ్రత్త. భయం కాదు కానీ ఏం చేయాలి? జాగ్రత్త పడేటటువంటి వారుగా ఉండాలి. రాత్రి కూడా పాస్టర్ గారు అన్నారు, పండు కోసం హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, మనమే అక్కడికి వెళ్ళి, అక్కడికి పరమటిపాలెం ఎక్కడికో ఈ కారులోనే తీసుకెళ్దాం అన్నారు. వద్దాలు కారు వందలలో వస్తాను, ఎందుకు వచ్చింది? ఇప్పుడు కారు ఏమవుతుంది, బండి మీదే. ఆవిడ బండి మీద ప్రయాణం చేయలేకపోతుంది, కానీ నేను కారు వేసుకెళ్ళడానికి నాకెందుకు ఇష్టం? వారు ఇంతకుముందు కారు ఏంటో ఓ సరదాగా చేసేవాడు. కాబట్టి భయపడటం వేరు, జాగ్రత్త పడటము ఇది మళ్ళీ వేరే ప్రసంగం. ఇది భయం వేరు, జాగ్రత్త వేరు దేవుడి విషయంలో కూడా. కాబట్టి ప్రియులారా, మరి ఈ రకమైనటువంటి విషయాల్లో మనం ఆలోచన చేసి ఏదో దేవుని దగ్గరికి వెళ్ళాకే నెమ్మది, దేవుని దగ్గరికి వెళ్ళాకే శ్రమలు వచ్చినాయి, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రకమైనటువంటి వ్యాధి తగ్గట్లేదు, కాబట్టి దేవుని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోదాం, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళిపోదాం, లేదా ఎక్కడికి వెళ్ళిపోదాం అనేటటువంటిది అది ఏమాత్రము సరైనటువంటి విధానము కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు అంత మంచి వాగ్దానం ఇచ్చాడు. నీ మీద జాలిపడే యెహోవా ఎలాగున సెలవిచ్చుకున్నాడు. మన మీద జాలిపడేటటువంటి దేవుడు అని బైబిల్ చెప్తుంది.
కాబట్టి ఆయన జాలి కొరకు, ఆయన ప్రేమ కొరకు మనం ఎదురు చూస్తే నువ్వు ఏ నెమ్మదినైతే కోల్పోయావో గొప్ప నెమ్మదిని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వైజాగ్గా ఆపరేటర్ కూడా అక్కడ ఉండాలి. సరే, మంచిది. మరి యొక్క